నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పరివార్. ప్రాజెక్టుల నిర్మాణం గురించి ప్రశ్నిస్తే దాడి చేయడం దారుణం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపాటు. యువ భారతావాణి ఆదర్శం నేతాజీ సుభాష్ చంద్రబోస్. వరంగల్ అర్బన్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ప్రతి గ్రామానికి వెళ్లేలా ప్రగతి నివేదన యాత్ర. బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకం దేశంలో అనేక మందికి వైద్య సేవలు అందుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పరివార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పానకాల నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పార్లమెంట్ ప్రభాస్ యోజన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరి ఎయిమ్స్ పై పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎయిమ్స్ లో మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందాల్సిన ప్రాంతంలో సమస్యలు రావడం విచారకరమని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ये लोकसभा प्रवास योजना के तहत आज का ये प्रवास है। इसके पहले भी मैं यहाँ पे प्रवास कर चुकी हूँ। विजिट भी किया है। उसके रिलेटेड कुछ कंप्लेंट्स थे, उसमें भी हमने करेक्ट करके अभी लोगों की सेवा में और अच्छे से काम करने के प्रयास और उसके साथ हेल्थ डिपार्टमेंट को भी दिशा निर्देश दिए ताकि लोगों को अच्छी सुविधा मिले। और प्रधानमंत्री जन आरोग्य योजना जो एक बड़ी और सबसे अच्छी योजना है, आंध्र प्रदेश में भी वो योजना लागू है और उसके थ्रू दैट स्कीम beneficiaries people are getting the benefits of that scheme. So this is only the view and कार्यकर्ता के साथ मिलना, लोगों के साथ कार्यकर्ताओं के साथ मीटिंग्स है और इस दिशा में हम आगे चले हैं कि लोगों की बेस्ट जो केंद्र सरकार की योजनाएं हैं, जो स्कीम्स 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో తెలంగాణలోని గిరిజనులపై దాడులు జరగడం దురదృష్టకరమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణం గురించి ప్రశ్నిస్తే దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఫోటోలు దిగటం సిగ్గుచేటని విమర్శించారు. 1200 మంది ఆత్మ బలిదానాల మీద గద్దెకెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, బట్టి విక్రమార్క, నాగం జనార్దన్ రెడ్డి, మల్లు రవి, సంపత్ కుమార్, షబ్బీర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ మనుగడ మనకు కావాలి, రాజకీయ అండ రక్షణ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. అది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మతాందో, ఒక కులాందో, ఒక వర్గందో, ఒక ప్రాంతందో కాదు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలని మనం ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే ఈ దేశంలో రాజ్యాంగం కానీ, ప్రజాస్వామ్యం కానీ, సమానత్వం కానీ, మతాలకు లౌకిక తత్వం కానీ ఈరోజు ఈ దేశంలో మనం కూడా సాధిస్తాం. డైనమిక్ యంగ్ లీడర్ టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అమూల్యమైన సందేశాన్ని వాళ్ళకి మరోసారి కొడతా ఉన్నాం. మిత్రులారా, బాబు జర మైక్ సెట్ చేసుకో. మిత్రులారా, ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినపల్లి మండలంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారి అధ్యక్షతన డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి గారి పర్యవేక్షణలో పాలక పక్షం టిఆర్ఎస్ పార్టీ
దళితుల గిరిజనుల మీద చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. వారితో పాటు శాసనసభాపక్ష నాయకుడు బట్టి మల్లు విక్రమార్క గారు, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు నదీం జావేద్ గారు, రోహిత్ చౌదరి గారు, సంపత్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు, మహమ్మద్ అలీ షబీర్ గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, చాలా మంది అతిరథ మహారథులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మా మిత్రులందరూ ఈరోజు దళితులు గిరిజనుల మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అండగా నిలబడడానికి ఇవాళ ఈ గడ్డ మీదకి వచ్చాను. దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి యువ భారతావానికి ఆదర్శంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిలిచారని వరంగల్ అర్బన్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని కరీమాబాద్ నేతాజీ ఆదర్శ పరపతి సంఘం సుభాష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారం రోజుల క్రితం నేతాజీ కుటుంబ సభ్యులను కలిసి సన్మానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లం రవి, సిద్ధం రాజు, డివిజన్ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, పరపతి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా కరీమాబాద్ సుభాష్ రోడ్లో చాలా గొప్పగా సుభాష్ యూత్ ఆధ్వర్యంలో, ఆదర్శ పరపతి సంఘం ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ పల్లం రాజు గారు, అదేవిధంగా సిద్ధరాజు గారు, ఈ యొక్క ఆర్గనైజేషన్ 40 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నటువంటి వెంకటరావు గారు, అండ వెంకన్న గారు, రాంబాబు గారు, మలేష్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరూ యూత్ అందరూ కూడా చాలా గొప్పగా ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కొనసాగించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లేలా ప్రగతి నివేదన యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా యాచారం మండలం నందివనపర్తి శ్రీ నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులను ప్రత్యేకంగా తెలుసుకునేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 60 రోజుల పాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. సభకు నమస్కారము. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి డెవలప్ మేము కూడా నడుస్తామన్న కొంతమంది నాయకులు, మన నాయకులు అందరూ కూడా మేము అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారందరూ సహాయ సహకారాలతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చూస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ నిర్వహిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ
చేసుకొని వెళ్తున్నాము. మనం చేసాం కాబట్టి మనం ఈరోజు చెప్పుకోవడానికి పోతున్నాం. అదే వాళ్ళు ఏం చేయరు కాబట్టి వాళ్ళు ఆడనే ఉంటారు, ఆడనే కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. గజరాజులు పోతుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి, వాటి గురించి ఆలోచన చేయొద్దు. కాబట్టి మనం అందరం కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ గ్రామాల్లోకి వెళ్ళి అటు మహిళల్ని కానీ, ఇటు అవ్వాతాతల్ని కానీ, అటు యువకుల్ని కానీ, ప్రతి ఒక్కరిని గ్రామ పెద్దల్ని అందరినీ కలుపుకుంటూ వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకొని వాటి పరిష్కారానికి ఏ విధంగా పరిష్కరించవచ్చు, మన చేతిలో ఎంతవరకు ఉన్నది అంతవరకు కృషి చేద్దాము. కానీ ఆసరా పెన్షన్ లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి కానీ అందరికీ కూడా బీఆర్ఎస్ అంటే మన కారు గుర్తు అన్నప్పుడు గులాబీ జెండా అని చెప్పి చెప్పుకునే విధంగా కేసీఆర్ నాయకత్వం అని చెప్పే విధంగా కార్యక్రమాలు ఉండాలని చెప్పి మరొక్కసారి మీ అందరు కూడా నేను మనవి చేసుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికే ఈ యాత్ర అని చెప్పేసి ప్రతి గ్రామంలో తెలిసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అవి కూడా ముందుకు పోయి చేస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీకు అందరు కూడా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నిత్యం తమ రోజువారీ వ్యవసాయ పనుల్లో బిజీగా గడిపే రైతులు బ్యాట్ చేతబట్టి క్రికెట్ ఆడటం, సాంప్రదాయ ధోతీలు ధరించి బ్యాట్తో బంతిని కొట్టడం, పరుగెత్తడం, అచ్చు ప్రొఫెషనల్ ప్లేయర్లా క్రికెట్ ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం నీలాయిపేట్, అనంత్పేట్, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల రైతులు అనంత్పేట్ గ్రామంలో జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. రైతులు సాంప్రదాయ ధోతీలు, బూట్లు ధరించి ఆడటం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు. మన ముఖ్య అతిథిగా మన ప్రియతమ నేత మండల అధ్యక్షులు రామేశ్వర రెడ్డి గారు రైతన్నల పరిచయం క్రీడాకారులుగా పరిచయం గారు బ్యాటింగ్ ఎక్కారు. బౌలింగ్ ప్రభాకర్ గారు బౌలింగ్. వెరీ గుడ్ బౌలింగ్ డాక్టర్, వెరీ గుడ్ బౌలింగ్ ప్రభాకర్ గారు, వెరీ గుడ్ బౌలింగ్ డాక్టర్. హాత్ సే హాత్ జోడో యాత్ర మానిటరింగ్ కమిటీ సమావేశం ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగింది. ఈ నెల 26 నుంచి దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. నెల రోజుల పాటు జరగనున్న పాదయాత్ర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. స్వాతంత్ర సమర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ది ఘనమైన చరిత్ర అని నిర్మల్ జిల్లా బైంసా నేతాజీ యువజన సంఘం సభ్యులు అన్నారు. నేతాజీ 126వ జయంతిని పురస్కరించుకొని కిసాన్ గల్లీ, నేతాజీ నగర్ సమీపాన ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రమేష్, మాషెట్టివార్, తోట రాము, నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు కాన్లీ సాయినాథ్, ఉపాధ్యక్షుడు విఠల్, వెటర్నరీ డాక్టర్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. అందరు పూర్తిగా అయిపోయింది. I'm studying in 9th standard. Today I would like to tell about Netaji Subhash Chandra Bose. Netaji Subhash Chandra Bose was born on 23 January 1897 in Cuttack in Odisha. He was especially prominent in the independence movement against British rule of India. He also led an international force from abroad against Western powers during World War II. He was known in particular for his militant approach to independence and his push for socialist policies. సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సంబరాలు మన బైంసా పట్టణంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో కిసాన్ గల్లీలో జరపబడుతున్నాయి. కావున
ఈరోజు దేశ ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ శుభాకాంక్షలు. నేను ఒకటి అంటున్నా, ఈరోజు తాలూకాల్లో నేతాజీ యువజన సంఘం స్థాపించింది ఇప్పటి వరకు 2011 నుండి ఇప్పటి వరకు విగ్రహం స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగినది. భారత యుద్ధ ఖైదీలలో స్వాతంత్ర సమరోత్సవాన్ని నింపిన దీశాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ నేతాజీ యూత్ అధ్యక్షుడు అక్కరాజు పరశురాములు అన్నారు. బోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి గ్రామస్తులు, నాయకులు, యువకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యూత్ ఉపాధ్యక్షుడు అన్నమనేని నాంపల్లి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, భారతీయ మజ్దూర్ సంఘం జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్, బీజేపీ నాయకులు కోల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి బ్రిటిష్ పరిపాలనలో మన స్వయం పరిపాలన కోసం, భారతదేశ విముక్తి కోసం అనేక రూపాలలో వారి యొక్క నిరసన తెలియజేయడంలో ముందంజలో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు మన పోతుగల్ గ్రామంలో ఇంత మంచిగా జరుపుకున్నందుకు ఆ జరిపిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆర్మీని తయారు చేసి కోరడం జరిగింది. చంద్రబోస్ గారి జన్మదిన వేడుకలు మా పోతుగల్ గ్రామంలో పోతుగల్ యువకులందరూ కూడా ఇలా జన్మదిన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. జననమే కానీ మరణం లేని మహనీయుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. ఆనాడు దేశానికి స్వాతంత్రం రాకముందు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించి మన దేశంలో ఉన్న అన్ని రాజ్యాల యువకుల్ని సంఘటితం చేస్తూ ఆజాద్ హిందూ ఫౌజ్ ఆర్మీని స్థాపించి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు దేశాన్ని ఇస్తా అని చెప్పి ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు తైవాన్ మీదుగా ఇక్కడ మన దేశంలో వెళ్ళగొట్టిన తర్వాత తైవాన్ మీదుగా, నేపాల్ మీదుగా భారతదేశంలోకి వచ్చి సుమారు ఆ కాలంలో 60,000 మంది జవాన్లను తయారు చేసి బ్రిటిష్ తెల్లదొరల్ని ఇక్కడ నుంచి పారదోలాడు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వెంగళరావు నగర్ కాలనీలో ఐస్ క్రీమ్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు గోడౌన్లో వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అసలు లోపల వైర్ స్విచ్ ఆఫ్ చేసి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ నూతన బ్రాంచి హైదరాబాద్ హిమాయత్ నగర్లో ప్రారంభమైంది. 4 తరాల వంశపారపర్యంగా 150 సంవత్సరాలుగా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు నయం చేస్తున్న హెర్బల్ హాస్పిటల్ను డాక్టర్ మాధవి సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. దీర్ఘకాలిక సమస్యలైన సోరియాసిస్, ఆస్తమా, మోకాళ్ల నొప్పులు, మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులకు తమ ఆసుపత్రిలో చక్కటి పరిష్కారం అందిస్తున్నామని తెలిపారు.
యాక్చువల్గా 150 సంవత్సరాల నుంచి 4 తరాల అనుభవంతో ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులైన ఆర్థరైటిస్ కానీ, సోరియాసిస్, ఆస్తమా, థైరాయిడ్, పిసిఓడి ఇలాంటి ఎన్నో వ్యాధులకు మా వద్ద చక్కటి పరిష్కారం ఉంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లోని మందుల ద్వారా ఎంతో మంది ఉపయోగం పొందుతున్నారు. ఆంధ్ర, తెలంగాణలో 29వ బ్రాంచ్ గా హిమాయత్ నగర్ లో ఈ రోజు ప్రారంభించబడింది. కావున అందరూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓపెనింగ్ సందర్భంగా ఫ్రీ కన్సల్టేషన్ తో పాటు మెడిసిన్ లో కూడా డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ వినియోగించుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పరివార్. ప్రాజెక్టుల నిర్మాణం గురించి ప్రశ్నిస్తే దాడి చేయడం దారుణం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపాడు. యువ భారతావాణి ఆదర్శం నేతాజీ సుభాష్ చంద్రబోస్. వరంగల్ అర్బన్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ప్రతి గ్రామానికి వెళ్లేలా ప్రగతి నివేదన యాత్ర. బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.